దేవుడు మానవుడిగా ఎందుకు దిగివచ్చాడు? ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ప్రకారం సృష్టికర్తైన తండ్రి ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి కుమారుడు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. దేవదూతల కోసం కాదు, మనకోసమే. కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవదూతల రూపాన్నిగాని వారి స్వభావాన్నిగాని ధరించుకోలేదు. దేవదూతలు ఆత్మస్వరూపులు, వారికి మరణం లేదు. కాని మానవులమైన మనం బలహీనులం, మరణభయంతో జీవించేవారం. అందుకే ఆయన అబ్రాహాము సంతానమైన మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మనలాగే ఆకలి, దాహం, అలసట మరియు వేదనను అనుభవించే రక్తమాంసాలు కలిగిన శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. 2. మరణాన్ని జయించడానికి మరణం అవసరం. తండ్రి పంపిన కుమారుడు ఎందుకు మనిషిగా రావాల్సి వచ్చిందంటే, మరణానికి అధిపతి అయిన అపవాదిని ఓడించడానికే. మరణాన్ని జయించాలంటే ఆయన కూడా మరణించాల్సి ఉంది. దేవునిగా ఆయనకు మరణం లేదు. అందుకే మనకోసం మరణించడానికి ఆయన ఒక శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. మనల్ని జీవితాంతం పట్టి పీడిస్తున్న మరణభయం నుండి విడుదల చేయడానికి ఆయన మనలో ఒకడిగా మారాడు. 3. కనికరమున్న ప్రధాన యాజకుడు. తండ్రి ఎదుట మన పక్షాన నిలబడడానికి ఆయనకు అన్ని విషయాలలో మనవంటి అనుభవం ఉండాలి. అందుకే ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటివాడు అయ్యాడు. మనం శోధించబడినప్పుడు ఆ శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మనం కన్నీరు కార్చినప్పుడు ఆ వేదన ఆయనకు తెలుసు. మన పాపాలకు పరిహారం చెల్లించటానికి తండ్రికి మనకు మధ్య ఒక నమ్మకమైన వారధిగా, ప్రధాన యాజకుడిగా ఆయన నిలబడ్డాడు. ముగింపు. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను కుమారుని ద్వారా ఈ విధంగా బయలుపరిచాడు. కుమారుడు తన దైవత్వాన్ని పక్కనపెట్టి మన రక్షణ కోసం మానవత్వాన్ని ధరించుకున్నాడు. ఆయన మనల్ని కేవలం సేవకులుగా చూడడం లేదు, తన సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఈ గొప్ప త్యాగం మనకు నిత్యజీవాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.